శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వాళ్ళతో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణో ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. పవిత్రం మంగళం పరం అని నిన్న ఆ పరమాత్మ యొక్క గుణాలను కీర్తించుకుంటూ ఆపుకున్నాం. ఆ పరమాత్మ పరమ పవిత్రుడు, మంగళాన్ని చేకూర్చేవాడు, అలాగే పరమోత్కృష్టుడు, ఆయన కన్నా పరమైన వస్తువు మరొకటి లేదు అని నిన్న మనం ఈ 7వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భః మాధవో మధుసూదనః. ఈశానః ఈష్టే ఇది ఈశానః, సమస్త ప్రపంచానికి కూడా అధినాయకుడు అని అర్థం. ఈ ప్రపంచంలో జడ పదార్థాలు కొన్ని ఉంటాయి, చేతన పదార్థాలు కొన్ని ఉంటాయి. అంటే కదిలేవి కదలనివి. ఈ రెండిటికి కూడా అధిపతి ఈ పరమాత్మ. తర్వాత ప్రాణదః ప్రాణాన్ దదాతి. ప్రాణదః మనం మొదట చెప్పుకున్నాం. భూతకృత పరమాత్మే రజోగుణాన్ని ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మగా మారి ఈ సృష్టినంతా చేస్తూ ఉన్నాడు, భూతాలను సృష్టిస్తూ ఉన్నాడు అని. భూతములను సృష్టించడం అంటే వాళ్లకు ప్రాణములను ఇచ్చుట. అటువంటి ప్రాణాలను ఇచ్చువాడు ఆ పరమాత్మ. అంతేకాదు ఆ పరమాత్మే మళ్ళీ తమోగుణాన్ని ఆశ్రయించి రుద్రస్వరూపుడుగా మారి
ఈ తాను సృష్టించినటువంటి జీవులందరినీ కూడా మళ్ళీ తానే ఉపసంహరిస్తూ ఉంటాడు. కనుక ఈయనకు ప్రాణదహ అనే మాట కూడా సార్థకమవుతుంది. అంటే ప్రాణాన్ దదాతి, ప్రాణాలను ఇచ్చువాడు కనుక రజోగుణమూర్తి అయి చతుర్ముఖ బ్రహ్మగా ప్రాణదుడు అవుతాడు. ప్రాణాన్ దియతి, ప్రాణములను ఉపసంహరించువాడు, కాలస్వరూపుడిగా మారి ఉపసంహరించువాడు కనుక ఈయన తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రమూర్తిగా ఈ ప్రాణదుడు అవుతాడు. అంటే పరమాత్మే ప్రాణాలని ఇస్తాడు. ఆ పరమాత్మే ఆ జీవి యొక్క సమయం పూర్తయిన తర్వాత ఆ ప్రాణాలను ఉపసంహరిస్తాడు అని మళ్ళీ చెబుతూ ఉన్నారు. అంతేకాదు ప్రాణ, ఆ పరమాత్మే ప్రాణస్వరూపము, పరమాత్మే ప్రాణస్వరూపము. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం ఈ ప్రపంచంలో పరమాత్మ కంటే వేరైన పదార్థం ఏదీ లేదు, ప్రతీదీ కూడా పరమాత్మ స్వరూపమే అని. కనుక ఈ ప్రాణము కూడా పరమాత్మ స్వరూపమే. ఆయన జ్యేష్ఠ, అందరికన్నా ముందువాడు. మనం అనుకున్నాం ఆయన నుంచే చరాచరమైన సృష్టి ప్రారంభమైనట్లయితే ఈ సృష్టిలో మొదటివాడు ఎవడు అన్నట్లయితే ఆ పరమాత్మ గురించే మాట్లాడతాం కనుక ఆయన జ్యేష్ఠ. అంతేకాదు శ్రేష్ఠ, సకల కళ్యాణ గుణాభిరాముడు. ఆయనకున్నటువంటి మంచి గుణాలు మరెవరికీ లోకంలో లేవు. అటువంటి కళ్యాణ గుణాభిరాముడు ఈ పరమాత్మ. పైవచ్చు ప్రజాపతి, ఈ ప్రపంచంలో ఉండే ఈ ప్రజలందరినీ కూడా రక్షించేవాడు అని. తర్వాత హిరణ్యగర్భ, ఈ ప్రపంచాన్ని సృష్టించేటువంటి చతుర్ముఖ బ్రహ్మ. తర్వాత భూగర్భ, తన ఉదరమునందు సమస్త భూమండలాన్ని ఉంచుకున్నవాడు అని. ఎవరైతే తన శరీరం తన ఉదరంలో చతుర్దశ భువనాలను 14 లోకాలను ఉంచుకుంటాడో అతను భూమిని ఉంచుకోవడంలో విశేషమే ఉంది. తర్వాత మాధవ, మాయాహ లక్ష్మీయాహ ధవ, లక్ష్మీ అమ్మవారికి భర్త. మధుసూదన, మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు. ఈ విధంగా ఈశాన, ప్రాణద, ప్రాణ, జ్యేష్ఠ, శ్రేష్ఠ, ప్రజాపతి, హిరణ్యగర్భ, భూగర్భ, మాధవ, మధుసూదన అని 10 నామాలని సంక్షిప్తంగా అనుకున్నాం. ఈశాన అనే పదానికి కేవలం సర్వేశ్వరుడు అనే అర్థమే కాదు, ఈ ప్రపంచానికి కారణభూతమైనటువంటి సత్వరజస్తమో గుణాల సమిష్టి స్వరూపమైన సమస్వరూపమైన ఆ ప్రకృతికి అధిష్ఠించి ఉన్నటువంటి దేవత. అంటే ఈ ప్రకృతికి లోనేవాడు కాదు, ప్రకృతి కన్నా దాటినవాడు, స్వతంత్రుడు అని అర్థం. ఆయన స్వేచ్ఛయా ఏ పనైనా చేయగలడు. ఈశాన, ప్రభు అయిన వాడే ఆ పని చేయగలడు. లోకంలో కూడా ప్రభువుకి స్వాతంత్ర్యం ఉంటుంది. ఆయన అధీనంలో ఉండే వాళ్లకు ఆయన నియమించిన నియమాలు వర్తిస్తూ ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ నియమాలను అతిక్రమించిన ఆయనకు ప్రభు అన్నవాడికి తప్పు ఉండదు. ఆ విధంగా అటువంటి స్థానాపన్నుడు ఈ ఈశాన అనే పరమాత్మ. తర్వాత ప్రాణద అనుకున్నాం, ప్రాణాలను ఇచ్చువాడు, ప్రాణాలని ఉపసంహరించువాడు అని అనుకున్నాం. అంతేకాకుండా ఆ ప్రాణము కూడా పరమాత్మే అని అనుకున్నాం. అసలు ప్రాణం అంటే ఏమిటి అని ఒక చిన్న విచారణ చేద్దాం. కేవలం గాలి మాత్రమే ప్రాణం అనుకుందామా? మన విస్తారమైన భూమిలో విస్తారంగా మనకి ఈ స్థూల వాయువు కనిపిస్తున్నది. ఈ గాలి మాత్రమే, ఈ అంటే మనం అనుభవించేటువంటి గాలిని మాత్రమే మనం ప్రాణం అనుకుందామా? ఆ గాలినే మనం శరీరంలోకి తీసుకుంటున్నాము, శరీరం నుంచి బయటికి తోసేస్తున్నాం కాబట్టి ఆ కనిపించేటువంటి స్థూల గాలినే మనం ప్రాణం అనుకుందామా? అలా అన్నట్లయితే ఎవరైతే మరలా అనుకోకండి మరణిస్తారో అతని శరీరంలో కూడా ఈ స్థూల వాయువు ప్రసరిస్తూనే ఉంది. వాయువు సర్వవ్యాపి కదా, అంతటా ప్రసరిస్తూనే ఉంటాడు కదా. జీవించి ఉన్నవాడికి ఆ స్థితిలో లేనివాడికి ఇద్దరి శరీరంలో కూడా వాయు సంచారం సాధారణంగానే ఉంటుంది కదా. మరి ప్రాణం అంటే ఉట్టి గాలి అనుకున్నట్లయితే ఇద్దరికీ ఒకే రకమైన ప్రయోగం అయి ఉండాలి కదా. అలా లేదు అన్నట్లయితే కనిపించేటువంటి ఈ గాలి ప్రాణము కాదు అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. మరి ప్రాణం అంటే ఏమిటి అన్నట్లయితే సర్వశక్తీశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క శరీరంలో ఉండేటువంటి ఒకానొక శక్తి. పరమాత్మ
అమితమైన కారుణ్యంతో ఈ జీవిలోకి ఆ ప్రాణాన్ని ప్రవేశపెడతాడు. మనం అనుకున్నాం కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అని. ఆ సూక్ష్మ శరీరాంతర్భాగంగా ఈ ప్రాణం అనేది ఒకటి ఉంటుంది. గర్భస్థ శిశువు గర్భంలోకి శిశువు ప్రవేశించిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒకానొక సమయంలో పరమాత్మ పరమకారుణ్యంతో తనలో ఉండేటువంటి తన స్వరూపమైనటువంటి ఆ ఒక ప్రాణాన్ని అక్కడ నిలబెడతాడు. ఆ ప్రాణశక్తి తనకు కావలసినటువంటి తనను ఉజ్జీవింపజేసేటువంటి శక్తి తరంగాలను ఈ స్థూల వాయువులోంచి గ్రహిస్తుంది. అందుకనే ఈ గాలిలో ఆక్సిజన్ని స్వీకరిస్తుంది, తనకు అనవసరమైనటువంటి గాలిని బయటికి పంపించేస్తుంటుంది. కాబట్టి స్థూల వాయువు గాలి కాదు, పరమాత్మ యొక్క శక్తి విశేషమే ఈ ప్రాణము. ఆ శక్తి కూడా పరమాత్మ స్వరూపమే. కాబట్టి పరమాత్మ అనుగ్రహం ఉన్నట్లయితేనే గర్భస్థ శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో బయటికి రాగలడు. కనుక ఈ ప్రాణశక్తిని అనుగ్రహించేవాడు, లేకపోతే ఆ ప్రాణశక్తి స్వరూపుడైన వాడు ఇక్కడ పరమాత్మగా చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి తనంతట తానుగా ఆయన జీవిలోకి ఆ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కేవలం మానవ శరీరం మాత్రమే ఆలోచన చేయకండి. సమస్త విశ్వంలో ఉండేటువంటి సమస్త చరాచర జంతుజాలాల యొక్క గర్భంలో ఉండేటువంటి వాడు ఆ గర్భంలోకి ప్రవేశించి మానవాకృతిని ఆ జంతువాకృతిని పొందే పరమాత్మ ఇక్కడ ప్రాణః అనే పదం ద్వారా పిలువబడుతూ ఉన్నాడు. దీనికి మరొక ఉపాఖ్యానం మనకి ఛాందోగ్యోపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. ప్రదర్దనుడు అనే ఒక రాజు ఉండేవాడు, చాలా గొప్ప రాజు. ఆయన సాధారణమైన రాజు కాదు. తన యొక్క ప్రాబల్యంతో అనేక అస్త్రశస్త్రాలను ధరించాడు, గొప్ప గొప్ప యుద్ధాలనే చేశాడు, మహాపరాక్రమాన్ని పొంది ఉన్నాడు. పైపెచ్చు యోగీశ్వరుడు, నిత్యం అనుష్ఠానం చేసి తపస్విగా ఉండేటువంటి ఒకానొక గొప్ప రాజర్షి. ఆయన ఎంత గొప్పవాడు అంటే కేవలం ఆయన పరాక్రమం భూలోకంలో ఉండే రాజులతో మాత్రమే కాకుండా అవసరం వచ్చినప్పుడు దేవలోకానికి వెళ్ళి దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధం చేసి దేవతలకు విజయం చేకూరుస్తే ఉండేవాడు, దేవతలకు సహాయకులుగా ఉండేవాడు, ఆజానజాన దేవతగా పిలువబడుతూ ఉండేవాడు. అంత గొప్పవాడు ఆయన. ఒకసారి దేవేంద్రుల వారి పిలుపు మేరకు ఒకానొక యుద్ధ సమయంలో దేవతలకు సహాయం కోసం దేవలోకం వెళ్ళాడు. యుద్ధం జరిగింది, దేవతల పక్షం గెలిచింది. దేవేంద్రుడు ఆనందం పట్టలేక ఆయనకి చాలా సత్కారాలు చేశాడు. ఇంకా సాగనంపుతూ ఊరి బయట దాకా వచ్చాడు. అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు దేవేంద్రుడు. ఊరి బయటకు వచ్చిన తర్వాత ఇంకేమిటి చివరి హగ్గు షేకాండ్ ఇచ్చే సందర్భంలో ఆయన ప్రదర్దనుడి చేపట్టుకుని దేవేంద్రుడు చాలా హెల్ప్ చేశారండి, చాలా సహాయం చేశారు, మీ వల్లే మనకి రాక్షస బాధ పోయింది, ఏదైనా వరం కోరుకోండి, నేను మీకు దాన్ని ఇస్తాను అని అన్నాడు. మర్యాద మాటలు అయినాయి. ఈయన బలవంత పెట్టాడు. ఈయనన్నాడు, ఈ ప్రదర్దనుడు అన్నాడు, నేను చాలా యోగ సాధనలు చేశానండి. యోగ సాధన చేస్తున్నప్పుడు ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించినట్లయితే ఆ విషయం పరిపూర్ణంగా తెలుస్తుంటుంది, అదొక విభూతి ఉంటుంది. మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం. ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్పండి అంటే ఒకసారి వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళ మీద దృష్టి నిలిపినట్లయితే మొత్తం విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. అదొక యోగ విభూతి. నేను ఇట్లా ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థాలను తెలుసుకున్నాను, కానీ నా ఆయుస్సు గురించి నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. నాకు నా ఆయుస్సు ఎంత ఉందో నాకు తెలియట్లేదు. మీరు చేయగలిగితే నా ఆయుస్సు ఎంత ఉందో నాకు చెప్పండి అని అడిగాడు. దేవేంద్రుడు అన్నాడు, ఇది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. కానీ నన్ను అడిగా, నేనే నీకు వరం ఇస్తానని అన్నాను, నేనే నేను బలవంత పెట్టాను. అడక్క నువ్వు ఇది అడిగావు కాబట్టి నేను నీకు చెబుతూ ఉన్నాను. నీకు ఒక ఘడియ మాత్రమే కాలం ఉంది, ఒక ఘడియ తర్వాత నీ శరీరం రాలిపోతుంది అని అన్నాడు. మనకైతే మరణ భయం ఉంది, కానీ అతను యోగీశ్వరుడు కాబట్టి అతనికి ఏమీ భయం వేయలేదు, దుఃఖం వేయలేదు. ఆయన అన్నాడు, ఆ ప్రదర్దనుడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి శ్రీహరి పూజ చేసేసరికల్లా గడి అయిపోతుంది, కాబట్టి ఇంటికి వెళ్ళే సమయం నాకు లేదు. ఇక్కడికిక్కడే నాకు మోక్షం వచ్చే ఉపాయం ఏదైనా ఉందా, దాన్ని మీరు అనుగ్రహించండి అని అడిగాడు.
దేవేంద్రుడు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. దేవతా జన్మలంటేనే చాలా గొప్ప జన్మలు. సత్వగుణం పరిపూర్ణంగా ఉంటే వచ్చేటువంటి జన్మలవి. అందున సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిని నిరంతరం దర్శించే భాగ్యం, ఆయనతో సహవాసం చేసేటువంటి భాగ్యం, ఇంత స్థాయి ఉందంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాక మరొకరు ఉండరు. దాంట్లో మనకేం సందేహం లేదు. ఆయన అన్నాడు, అయితే ఈ పని చేయండి, ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ తమ్ మాం అమృతముపాస్వ అని ఉపదేశం ప్రారంభించాడు. ప్రాణమే పరమాత్మ, ఇది అమృత స్వరూపమైనది, అంటే దీనికి మరణం అనేది లేదు. ఈ ప్రాణమే అమృత స్వరూపమైనది, దీన్ని ఉపాసన చేయండి అని అన్నాడు. సహజంగా యోగీశ్వరుడు కాబట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మనస్సుని అమృత స్వరూపుడైన ప్రాణస్వరూపుడైన పరమాత్మపై దృష్టి నిలిపాడు. క్షణంలో ఆ ఘడియ పూర్తయిపోయింది. ఆయన క్షణంలో మోక్షాన్ని పొందేశాడు. కేవలం ఈ ప్రాణము అనే ఏదైతే శక్తి ఉన్నదో అదే పరమాత్మ, అదే ఆనంద స్వరూపమైన పరమాత్మ అనే భావన చేసినంత మాత్రమే చేత ఆయన అక్కడికక్కడే మోక్షాన్ని పొందాడు. అటువంటి గొప్పదైన ఈ ప్రాణ అనే నామాన్ని మనం ఆ అర్థం తెలుసుకుని ఆ విధంగా భావన చేస్తూ మనం కూడా ఆ స్వామి కృపకు పాత్రులవుదాం. ఇటువంటి ప్రాణులు కాబట్టే ఆయన జ్యేష్ఠుడయ్యాడు. బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠం అని అనుకున్నాం. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, వయసులో పెద్దవాడు అవ్వచ్చు, ఆకృతిలో పెద్దవాడు అవ్వచ్చు, ఏదేని అనుకున్నా అన్నిట్లోనూ కూడా ఆ పరమాత్మ మొదటివాడు కాబట్టి పెద్దవాడుగానే ఉంటాడు. శ్రేష్ఠ అందరికన్నా గొప్పవాడు, సకల అన్ని గొప్ప గుణాలు కలిగినవాడు. ఇక హిరణ్యనాభ, హిరణ్యగర్భ. హిరణ్యగర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకున్నాం, అది సాధారణమైన అభిప్రాయం. వస్తుగత్యా మనకి ఒక వరుస లోకంలో ప్రసిద్ధంగా ఉంటుంది, నిర్గుణ బ్రహ్మ. ఆ నిర్గుణ బ్రహ్మ నుంచి సగుణ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మ నుంచి మాయాశబలిత బ్రహ్మ అనే ఒక పదార్థం, ఆ మాయాశబలిత బ్రహ్మ నుంచి హిరణ్యగర్భుడు, ఆ హిరణ్యగర్భుడి నుంచి విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడి నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి ఈ చరాచరమైన సమస్త ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ఇదొక వరుస. మనం ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి వరుస ఇదే. నిర్గుణ పరబ్రహ్మ యొక్క సంక్షేపం సగుణ పరబ్రహ్మ అవుతారు. ఆ సగుణ పరబ్రహ్మ నుంచి ఆ సగుణ పరబ్రహ్మ ఉట్టిగా పనులు చేయలేడు కాబట్టి ఏదో గుణాన్ని ఆశ్రయించి పనులు చేయవలసి వస్తుంది. రజోగుణాన్ని ఆశ్రయించి సృష్టి, తమో గుణాన్ని ఆశ్రయించి ఉపసంహరణ, సత్వగుణాన్ని ఆశ్రయించి పరిపాలన. కాబట్టి ఈ బ్రహ్మ పేరు మాయాశబలిత బ్రహ్మ అని పిలుస్తారు. ఆ మాయాశబలిత బ్రహ్మ యొక్క మొదటి సృష్టి ఈ చతుర్ముఖ బ్రహ్మ లేక హిరణ్యగర్భుడు అని పిలుస్తారు. ఆ హిరణ్యగర్భుడే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు. చరాచరాత్మకమైనటువంటి విశ్వం, ఈ విశ్వమే విరాట్ స్వరూపం పరమాత్మ యొక్క. ఆ విరాట్ స్వరూపం నుంచే పంచభూతాలు, అక్కడి నుంచి మనం చూస్తున్నటువంటి చరాచర ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ఇటువంటి గొప్ప విజ్ఞానాన్ని బోధించే నామం ఈ హిరణ్యగర్భ అని. ఇంకొక మాట కూడా ఉంది. ఒకనాడు పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. సంకల్పించినప్పుడు మొదటగా ఆ సూక్ష్మ రూపమైనటువంటి నీటిని సృష్టించాడు. ఆ నీటిలో తన తేజస్సును ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సు బంగారుమయమైన గుడ్డుగా పరిణతి చెందింది. ఆ గుడ్డు వల్లే ఈ చరాచర ప్రపంచం ప్రారంభమైంది అని మనకి మత్స్యపురాణంలోనూ ఒకచోట వేదంలోనూ ప్రస్తావన కనిపిస్తోంది. ఈ విధంగా సృష్టి చేసిన వాడు కాబట్టి ఆయనకు హిరణ్యగర్భుడు అని మరొక పేరు. ఇంకొక అతిశయమైన అర్థం ఏమిటి అంటే, ప్రతి జీవికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది. సూక్ష్మ శరీరాంతర్భాగంగా ప్రాణంతో పాటు మనస్సు కూడా ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే మిగతా అవయవాలు వాటి దగ్గరికి సంక్రమిస్తూ ఉంటాయి. అటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనస్సు యొక్క గుంపుకి, అంటే మనస్సుల యొక్క సమిష్టి స్వరూపానికి, సమూహానికి హిరణ్యగర్భ అనే పేరు శాస్త్రంలో ప్రసిద్ధిగా ఉంది. అటువంటి మనస్సును అనుగ్రహించే పరమాత్మ హిరణ్యగర్భ అని పిలువబడతాడు. ఆ తర్వాత భూగర్భ, సమస్త భూమండలాన్ని కూడా ఉదరమునందు ఉంచుకున్నవాడు. అలాగే ఈ ఇంద్రియములను అంటే పార్థివమైనటువంటి అవయవాలను అనుగ్రహించువాడు అనే ఒక అర్థాన్ని కూడా అనుకోవచ్చు. మాధవ, మాయాధవ, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అనపాయిని, ఆమె యొక్క భర్త అనేది అర్థమైనట్లయితే,
మధు విద్య అనేది ఒక ప్రసిద్ధమైన విద్య ఉన్నది. మనకి వసురుద్ర ఆదిత్యగణాలు అని కొన్ని ఉన్నాయి. వసుగణము, రుద్రగణము, ఆదిత్యగణములని. వీళ్ళందరూ కూడా, ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉంది, వీళ్ళందరూ కూడా ఒకసారి సూర్యుణ్ణి మధుస్వరూపుడుగా భావించి ఆరాధన చేశారు. మధు విద్య ద్వారా ఆరాధన చేశారు. మధు అంటే తీయనది, అమృతమయమైనటువంటిది. ఆ అమృతమయమైనటువంటి ఆనందమయమైనటువంటి విద్య ద్వారా ఆ సూర్యుణ్ణి పరమాత్మను ఉపాసన చేశారు. ఆ విద్య ద్వారా తెలియబడే ఆనంద స్వరూపుడు కనుక ఆయనకు మాధవ అనే పేరు ఉంటుంది. మధు అనే రాక్షసుడు మనందరికీ తెలిసిన వాడే. ఆ సృష్టి ఆరంభ కాలంలో పరమాత్మ యొక్క చెవు నుంచి ఆవిర్భవించిన వాడు మధు, కైటభులను ఇద్దరు రాక్షసులు. దాంట్లో మధు అనే ఆయన పెద్దవాడు. అతన్ని సంహరించిన వాడు ఈ మాయాబలంతోనే, అంటే పరమాత్మ సృష్టించినటువంటి మాయాశక్తి వల్ల ఆ మాయకు లోనై ఒకానొక సందర్భంలో పరమాత్మకే, శ్రీమన్నారాయణమూర్తికే నీకేమైనా వరాలు ఇస్తాను కోరుకో అని అన్నాడు ఈ మధుడు అనే రాక్షసుడు మదమెక్కి. పరమాత్మ చాలా తెలివిగా నా చేతులు నువ్వు చావాలి, అదే నాకు వరంగా ప్రసాదించు అన్నాడు. పరమాత్మ దగ్గర వరాలు పొందాలి కానీ నేను పరమాత్మ కంటే గొప్పవాణ్ణి అని విర్రవీగి, అంటే వ్యామోహానికి లోనయ్యి నేనే శక్తీశ్వరుణ్ణి అని భ్రమపడి ఆయన పరమాత్మకే వరం ఇస్తానని అన్నాడు. పరమాత్మ నువ్వు నా చేతిలో మరణించాలి అని వరం కోరుకున్నాడు. చేసేదేం లేక ఒక షరత్ ఏదో పెట్టాడు. నీరు లేని చోట నన్ను చంపాలి అనేదో షరతు పెట్టాడు. ఎవరికైతే సమస్త భూమండలాన్ని సృష్టించే సామర్థ్యం ఉందో అతనికి నీరు లేకుండా చేయడం, లేక భూమిని సృష్టించడం పెద్ద పన. ఆయన ఈ విధంగా ఆ మధుణ్ణి చంపాడు. కాబట్టి ఆయనకి మధుసూదన అని పేరుంది. ఇంకొక అర్థం మనం ఇక్కడ స్వారస్యంగా చెప్పుకోవచ్చు. మధు అనే పదానికి లోకంలో మద్యము అనే అర్థం కూడా ఉంది. మద్యము అనేది వ్యసనము, అంటే అది వ్యామోహము అని కూడా అంటారు. ఆ వ్యామోహాన్ని తన భక్తులు తనను ఆశ్రయించిన, తన నామస్మరణ చేస్తున్న భక్తుల యొక్క వ్యామోహాన్ని నశింపజేయువాడు అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాయ నుండి బయటపడతాడు అన్నారు. అటువంటి 10 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ తర్వాత ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వర ఈ మాట మనకి ముందు కూడా వచ్చింది. ఈశాన అన్నదానికి కూడా అదే అర్థం మనకి కనిపిస్తున్నది. అంటే అక్కడ బ్రహ్మ మహేశ్వర విష్ణు స్వరూపాలని వరుసగా ప్రతిపాదన చేస్తున్నారా అని అనిపిస్తున్నది. ఇక్కడ కూడా ఈశ్వర అనే పదానికి త్రిగుణ సామ్యాధిష్టాన దేవత, ప్రకృతిని దాటి ఉన్నటువంటి పరమాత్మ అని అర్థం చేసుకోవచ్చు. విక్రమి ప్రకృతిని దాటి ఉన్నవాడు కనుక తన యొక్క యోగశక్తితో, తన యొక్క సామర్థ్యంతో ఇంతటి విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి గొప్పదైన పరాక్రమం కలిగిన వాడు, గొప్పదైన ధైర్యం కలిగిన వాడు, కాబట్టి విక్రమము కలిగిన వాడు, కాబట్టి ఆయనకు విక్రమి అనే పేరు సార్థకమవుతుంది. తర్వాత ధన్వి, శత్రువుల నుంచి రక్షించుట కొరకు ఆయన ధనస్సును ధరించి ఉంటాడు. సామాన్యంగా విష్ణుమూర్తి శార్ంగం అనే ధనస్సును ధరించి ఉంటాడు. రామావతారంలో కోదండం అనే ధనస్సును ధరించి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన ధన్వి. తర్వాత ఆయన మేధావి, ఆయన సమస్త విద్యలకు ఆలవాలం, జగద్గురువు కాబట్టి ఆయన మేధావి, తెలివైనవాడు. విక్రమ, మనం నిందాక విక్రమి అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ విక్రమ అని మరొకసారి చెబుతూ ఉన్నారు. ఆయన పరాక్రమవంతుడు అనే అభిప్రాయంలో. క్రమణహేతు, అన్నిటినీ కూడా వరుసలో పేర్చు స్వభావం కలిగిన వాడు. ఒక జీవి ఏ విధంగా లోకంలోకి ప్రవేశించాలి, అతని యొక్క పుణ్యపాపాలు ఏ స్తరంలో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అతను ఏ విధంగా వెళ్ళినట్లయితే సుఖాన్ని పొందుతాడు, దుఃఖాన్ని ఎక్కువగా అనుభవించకుండా ఉంటాడు అని కారుణ్యంతో చూసేవాడు అని మనం సామాన్యంగా అర్థం చెప్పుకోవచ్చు.
అనుత్తమ, ఎవరికన్నా ఉత్తములు మరొకరు లేరో అందరికన్నా ఉత్తముడు ఆయన కాబట్టి అనుత్తమ అనుకోవచ్చు. దురాధర్ష, ఆయనను ఎదిరించే సామర్థ్యం ఈ ప్రపంచంలో మరెవరికి లేదు, దురాధర్షుడు ఆయన. కృతజ్ఞ, ప్రతి జీవి చేస్తున్న ప్రతి పనిని కూడా కూలంకషంగా చూసేవాడు సాక్షి స్వరూపుడు ఆ పరమాత్మ. కృతి, ఈ ప్రపంచంలో ప్రతి జీవి చేత పని చేయించేవాడు ఆ పరమాత్మ కాబట్టి ఆయనకి కృతి అని పేరు. ఆత్మవాన్, సర్వవ్యాపి పరమాత్మ, ఆయన స్వరూపం లేని, ఆయన ఆత్మభావం లేని వస్తువు ఈ ప్రపంచంలో లేదు అని అనుకున్నాం. ఈ విధంగా ఈశ్వర విక్రమీ, ధన్వి, మేధావి, విక్రమ, క్రమ, అనుత్తమ, దురాధర్ష, కృతజ్ఞ, కృతి, ఆత్మవాన్ అనే 11 నామాలను ఈ శ్లోకంలో అనుకున్నాం. ఈశ్వర స్వతంత్రుడు, విక్రమీ విశేషంగా విస్తారము కలిగిన వాడు. మనం అనుకున్నాం విశ్వం విష్ణు అనే చోట ఏదైతే చెప్పుకున్నామో మళ్ళీ అదే అర్థానుసంధానాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న లోకంలో 14 భువనాలను సృష్టించి ఆ 14 భువనాలను కూడా తానే వ్యాపించి ఉన్నవాడు కనుక ఆయన విక్రముడు. ఆయన అంటే ఎక్కడెక్కడ ఏ రకమైన శత్రువులు ఉంటారో తెలియదు, ఆ శత్రువులందరినీ కూడా ఆయన సంహరించేవాడు. కేవలం కత్తి పెట్టుకుని తిరిగేవాడని అభిప్రాయమే కాదు. మనం తపస్సు చేసుకుంటూ ఉంటాం, మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆ ధ్యానం చేస్తున్న సమయంలో మనలో చెడు భావనలు సహజంగా కలుగుతూ ఉంటాయి. మాకు చెడు భావనలు కలుగుతున్నాయి పరమాత్మ అని మనమే లోపల మనస్సులో ధ్యానం చేసుకుని మన సద్భావనను మనమే పొడిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరమాత్మ అక్కడే విక్రమీ అయ్యి ఆ మన యొక్క దుష్టభావనను ఆయన తుంచుతూ ఉంటాడు. ఈ విధంగా 14 భువనాల్లో తనను ఆశ్రయించిన వాళ్ళ యొక్క కష్టాలను నివారించువాడు కాబట్టి ఆయనకు విక్రమి అనే పేరు ఉంది. అలాగే యోగశక్తి ద్వారా చేస్తూ ఉంటాడు. అలా యోగశక్తి ద్వారా ఈ చరాచర జగత్ సృష్టి చేశాడు కాబట్టి విక్రమము కలిగిన వాడు, శౌర్యము కలిగిన వాడు అనే విశేషార్థాన్ని కూడా అనుకోవచ్చు. ధన్వి అనే పదానికి ఇక్కడ మరొక స్వారస్యంగా ప్రకరణావశంగా ఒక స్వారస్యమైన అర్థం చెప్పుకోవచ్చు. మనకి కఠోపనిషత్తులో ప్రణవోధను శరోహ్యాత్మ అనే ఒక మాట కనిపిస్తున్నది. ఈ ప్రణవాన్ని ధనస్సుగా చేసుకుని ఆత్మను బాణంగా మార్చి పరమాత్మపై అనుసంధానం చేయండి అనే ఒక ఉపదేశం కనిపిస్తున్నది. కాబట్టి ధనుహు అన్నట్లయితే ప్రణవము అంటే విల్లు, ధనుహు అంటే విల్లు, ఈ ప్రణవం అనే విల్లుని ధరించండి అని అక్కడ చెబుతున్నది. ప్రణవం అనే విల్లును కలిగిన వాడు అనే అర్థం ధన్వి అనే పదానికి చెప్పుకోవచ్చు. అంటే ప్రణవము చేత అంటే ఓంకారము చేత తెలియబడే పరమాత్మ. మనం నిన్న కూడా అనుకున్నాం తస్య వాచక ప్రణవ అని శాస్త్రం చెబుతున్నది. ఓంకారము చేత ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కొద్దిపాటిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయవచ్చు అని. మేధావి, మేధస్సు అంటే కేవలం వాంగ్మయ ధారణ మాత్రమే కాదు, కేవలం వేదములను ధరించి ఉండడం మాత్రమే కాదు, ప్రతి జీవి యొక్క ఆలోచనను కూడా తెలుసుకునేవాడు. చీమ దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనను ఆయన పసిగడుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ ఏ విధమైన సృష్టి చేస్తూ ఉన్నాడు, వాళ్ళు సహకృతులుగా ఉన్నటువంటి ఈ ప్రజాపతులు ఏం చేస్తున్నారు, ఉప ప్రజాపతులు ఏం చేస్తున్నాడు, ఉపసంహారకర్త అయినటువంటి రుద్రుడు ఏం చేస్తూ ఉన్నాడు, మహర్షులు ఏం చేస్తూ ఉన్నారు, దేవతలు ఏం చేస్తూ ఉన్నారు, సాధకులైన ఉత్తమ జీవులైన మనుష్యులు ఏం చేస్తూ ఉన్నారు, సాధారణ ప్రజలు ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అని జంతుజాల ప్రభృతి, చీమ ప్రభృతి, మనం అనుకున్నాం బ్రహ్మ ప్రభృతి స్తంభ పర్యంతం ఉండేటువంటి ప్రతి జీవి యొక్క ఆలోచనను గ్రహించువాడు కనుక ఆయనకు మేధావి అనే పదం సార్థకమవుతుంది. విక్రమ, త్రివిక్రమ స్వరూపంతో మొత్తం ప్రపంచాన్ని తన పాదముతో ఆవహించిన వాడు పరమాత్మ. మనం కూడా అనుకున్నాం పాదోస్య విశ్వాభూతాని, ఎంత సృష్టి ఉన్నా ఆ సృష్టి మొత్తం ఆ పరమాత్మకు పావు భాగం మాత్రమే, ఇంకా 3/4 భాగం మనకు తెలియని పరమాత్మ ఉన్నాడు అని. క్రమ, మన యొక్క మనస్సును, వాక్కును, ఇంద్రియాలను, శరీరమును అన్నిటినీ కదిలించేవాడు. మనం ఇక్కడ స్తోత్రపారాయణకు కూర్చున్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే మనం ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వినే భాగ్యాన్ని పొందలేం. పరమాత్మ మనం కూడా అనుకుంటూ ఉంటాం నా రుద్ర రుద్రమర్చేది అని మనకి
ఆ రుద్రాభిషేక ప్రకరణలో కనిపిస్తుంది. మరొక చోట విష్ణువు కానివాడు విష్ణువును ఆరాధించలేడు అని ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు మనం అనుష్ఠానం చేస్తూ ఉంటాం, ఉపాసనలు చేస్తూ ఉంటాం, దానికి అంగన్యాసకరన్యాసాలు చేస్తాం. విశాలమైన పరమాత్మను దేహంలోకి లాక్కుని దిగ్బంధనం చేస్తాం. ఆ పరమాత్మను ధ్యానం చేసి మళ్ళీ అంగన్యాసకరన్యాసాలు చేసి దిగ్విమోకం చేస్తాం. ఎందుకు? నేనే పరమాత్మను అనే భావన మనకు కుదరడం కోసం. ఈ విధంగా మనం ఏదైనా సత్కర్మాచరణ చేయాలి అన్నా ఆ సత్కర్మాచరణ చేయించేవాడు పరమాత్మ, ఆ సత్కర్మాచరణ కూడా పరమాత్మ, ఆ సత్కర్మాచరణ ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ, ఆ ఫలితం కూడా పరమాత్మ, ఫలితాన్ని అనుభవించేవాడు కూడా పరమాత్మ. ఇక్కడెక్కడా కూడా నేను వేరు అనే భావన చేసినట్లయితే మన వివేకం ఏ పాటిదో మనమే గ్రహించుకోవాలి. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి తత్వాన్ని ఈ క్రమః అనే పదం మనకి బోధిస్తున్నది. కాబట్టే ఆయన అనుత్తమ, అంతటి పరమ కరుణాసముద్రుడు ఈ ప్రపంచంలో మరొకటి లేరు. కనుకనే ఆయన దురాధర్ష, అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కనుక ఆయనను ఎదిరించగలిగిన వాడు మరొకడు లేడు. ఈయన వద్దు, నేను ఆ ఫలితాలను నేను అనుగ్రహిస్తాను అని మారుదేవుడు మనకి దొరకడు. కృతజ్ఞ కేవలం సాక్షి మాత్రుడే కాదు, మనం చేసే పనులను గమనించేవాడు మాత్రమే కాదు. కృతజ్ఞ అనే పదానికి లోకంలో విశ్వాసమాత్రుడు అనే అభిప్రాయం కూడా ఉంది. మనం భక్తితో ఏ పని చేసినా చివరకు ఒక తులసీదళం పెట్టినా లేక నీళ్లు పోసినా ఇతను నా కోసం చేశాడే అని బ్రహ్మానందపడిపోతూ ఉంటాడు. ఎందుకు ఆనందపడతాడో ఆయనకు కూడా తెలియదు. ఇతను నా కోసం ఏదే చేశాడు, ఇతను నావాడు అని పరమాత్మ అంత విశ్వాసపాత్రుడుగా ఉంటూ ఉంటాడట. కాబట్టి కృతజ్ఞ, మనం పరమాత్మకు ఏం చేయాలి అనే బోధ ఈ కృతజ్ఞ అనే పదం మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఇక కృతి అనే పదం, మనం చేసే ప్రతి పని కూడా కృతి. వాంగ్మయ స్వరూపుడు అనే మాట మనకి ఇక్కడ స్వారస్యవస్తంగా తోస్తున్నది. అంటే అన్నమాచార్య కృతులు, త్యాగరాజస్వామి కృతులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ వాంగ్మయ స్వరూపుడు కూడా ఈ పరమాత్మ, స్తోత్రాలను కూడా కృతులు అని పిలుస్తూ ఉంటాం. అటువంటి వాంగ్మయ స్వరూపుడు, వాంగ్మయ ప్రతిపాద్యుడు ఆ పరమాత్మ అని విశేషార్థం మనం చెప్పుకోవచ్చు. ఆత్మవాన్, దేహము కానీ, ఇంద్రియము కానీ, అంతరాత్మ కానీ, పరమాత్మ కానీ, ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థము కూడా ఆత్మస్వరూపమే, ఆత్మస్వరూపమే అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇటువంటి గొప్ప నామాలతో కూడినటువంటి 2 శ్లోకాలను అనుసంధానం చేసుకున్నాం. ఈ 2 శ్లోకాలను ఆచార్యుల వారు పలకగా మనం వారితో చక్కగా ఉచ్చరిద్దాం. ఆ శ్లోకాలను కంఠస్థం చేసుకుని వెనువెంటనే మనం ఈ సహస్రనామ పారణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈశానః ప్రాణదః ప్రాణో, ఈశానః ప్రాణదః ప్రాణో, జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః, జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః, హిరణ్యగర్భో భూగర్భో, హిరణ్యగర్భో భూగర్భో, మాధవో మధుసూదనః, మాధవో మధుసూదనః, ఈశ్వరో విక్రమీ ధన్వీ, ఈశ్వరో విక్రమీ ధన్వీ, మేధావీ విక్రమక్రమః, మేధావీ విక్రమః క్రమః, అనుత్తమో దురాధర్షః, అనుత్తమో దురాధర్షః, కృతజ్ఞః కృతిరాత్మవాన్, కృతజ్ఞః కృతిరాత్మవాన్. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురుతి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః
उद्भवः क्षोभणो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासावकः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः ध्यानम् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्ध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् विश्वम् विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वः शिवस्थाणुर्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिकगुब्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा योगविनिश्रुतः वसुर्वसुमनाः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदौ व्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः
उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्वर्षणः शास्ता विशुतात्मा सुरारिहा गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वे वाचस्पतिरुदारथीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्धनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिबिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्धधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्रुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टः तुष्टः पुष्टः शुभे क्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुकरः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्ति नेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोदितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक
सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहारिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्बोधिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताचीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः स्तुतन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः
अर्कोवाच सनशृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतः स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति दः स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयावहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्मन्दकी चक्रीशार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु
श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని శ్రీవారి పరమపావన చరణాల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థనాది శ్లోకాలతో మంగళ శ్లోకాలతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.